భానుడి భగభగలతో నెల్లూరు జిల్లా వాసులు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన వేడిగాలులు ప్రభావంతో బయటకు ప్రజలు రావాలంటేనే హడలిపోతున్నారు. ఉదయం నుంచి తీవ్ర వడగాల్పులతో ప్రజలు విలవిల్లాడారు. చిన్నారులు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకట్ నారాయణ ఇస్తారు. వానుడి బగబగలకి నెల్లూరు జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. ఇంటి నుంచి బయటికి రావాలంటేనే హడలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటీతో పాటు ఆత్మకూరు, అలాగే ఉదయగిరి, కోవూరు వంటి ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. దాదాపు 40 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో చిన్నారులు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని మినీ బైపాస్ రోడ్లో ఉన్నాం. దాదాపు ఇక్కడ ఉదయం నుంచి జనసంచారం ఎక్కువగా ఉంటుంది. అయితే దాదాపు 4 రోజుల నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవడం, అలాగే వేడిగాలులు తీవ్రంగా ఉండడంతో దాదాపు జనసంచారం పూర్తిగా తగ్గినటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. దాదాపు ఆ జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. రోడ్లు కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా నెల్లూరు జిల్లాలో దాదాపు 4 రోజుల నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చిన్నారులు వృద్ధులు బయటికి రావాలంటే అల్లాడిపోతున్నారు. ఇంట్లోనే సేద తీరుతున్నటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఏదైతే ఈ 4 రోజుల్లోనే దాదాపు 40 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఒకసారిగా వేడి గాలులు తీవ్రంగా పెరిగాయి. ఉదయం 9 నుంచే బయటికి రావాలంటే దాదాపు భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా చూసుకుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా గత 4 రోజుల నుంచి తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా ప్రసాద్తో వెంకటనారాయణ, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.